హాయ్ అండి సతీష్. ఈ వారం ఓటింగ్ చూస్తుంటే ఎలిమినేషన్ ట్విస్ట్లు ఉండబోతున్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే అసలు వచ్చిన కంటెస్టెంట్స్ విషయంలో చాలా విచిత్రమైన ఓటింగ్ జరుగుతూ ఉంది. అసలు ఎలాంటి అంచనాలు లేని వాళ్ళకేమో ఓటింగ్లో దూసుకుపోతుంటే వీళ్ళు వస్తారు, హౌస్ని ఊపేస్తారు, ఆటను ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు అనే వాళ్ళేమో డేంజర్ జోన్లో ఎలిమినేషన్ రిస్క్లో ఉన్నారు. వీళ్ళైతే అసలు ఫైర్ బ్రాండ్స్ అయిపోతారు, కంటెంట్ క్వీన్స్ అయిపోతారు అనుకునే వాళ్ళందరూ ఈ బిగ్ బాస్ ఇంటి నుంచి తమ ఇంటి దారి పట్టే దిశగా ఆ బాటమ్ 3లో వాళ్ళకి విలవల్లాడిపోతూ ఉంటే అసలు వీళ్ళు ఫస్ట్ వీక్ నో డౌట్ ఫస్ట్ వీక్ ఫసక్ అనుకునే వాళ్ళేమో టాప్ 3లో అసలు ఎలా ఈ ఓటింగ్ చాలా విచిత్రంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది ఎక్కడ ఓటింగ్ అయ్యా అనే మాదిరిగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ముగ్గురు ఏకంగా సగానికి పైగా ఓటింగ్, ఆల్మోస్ట్ ఒక 59 నుంచి 60% ఓటింగ్ ముగ్గురు తీసుకుంటే మిగతా 40% ఓటింగ్ కోసం ఏకంగా 6 పోటీ పడుతున్నారు. మళ్ళీ 6లో కూడా ఒక ఎక్కువగా ఒకరికి పర్వాలేదు అన్నట్టు ఒక 10% 15% ఉంది. అంటే మిగతా వీళ్ళది ఒక 40-60%, అది ఒక 10% 70% పోతే ఏకంగా 5 కంటెస్టెంట్లు కేవలం 30% ఓటింగ్ దగ్గర 5 కంటెస్టెంట్లు కింద మీద పడుతున్నారు. పైగా హౌస్లో జనరేట్ అవుతున్న కంటెంట్కి వాళ్ళ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే విధానానికి ఓటింగ్ అసలు పొంతన లేకుండా ఒకరిద్దరు కంటెస్టెంట్స్ విషయంలో కూడా జరుగుతూ ఉంది. చాలా విచిత్రాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎలిమినేషన్పై అయితే క్లారిటీ వచ్చింది. ఎట్లా అంటే సరే ఫస్ట్ చూసుకుంటే ఓటింగ్లో తనుజ ఉంది, ఒక 24% నుంచి 25% ఓటింగ్ అయితే ఉంది. ఈవిడ ప్రతిరోజు కొలాయి ఓపెన్ చేస్తూనే ఉంది. ఈరోజు కూడా మార్నింగ్ కిచెన్లో ఇవన్నీ చూస్తూ ఉంది. కాకపోతే అమ్మాయి క్లారిటీతో ఉంది, అనవసరమైన మాట్లాడట్లేదు, తన పరిధిలో తను ఉంటుంది. కానీ కొద్ది సెన్సిటివ్గా ఉంది. ఆ ప్రెజర్కి తీసుకోలేకపోతుంది. ఏంటి ఎంత వండి పెట్టినా సరే మళ్ళీ మాట పడాల్సి వస్తుంది. ఈరోజు డీమన్ పవన్ కూడా అదే ఆ టైపులో అన్నాడని చెప్పి మన నామినేషన్లు పడ్డాయి కదా, ఫుడ్ గురించి తెలుసు కదా, మళ్ళీ కాస్త చూసుకోండి అన్నాడంటే ఆవిడ దానికి హట్ అయిపోయి మళ్ళీ ఏడవడం. అలాగే నిన్న సంజన వస్తే పర్వాలేదు ఎలాగోలా మేనేజ్ చేసుకోవచ్చు అనుకుంటే ఈరోజు సంజన కూడా వేడి నీళ్ళ కోసం హాట్ వాటర్ తాగేసింది, తను వచ్చేసరికి చట్నీ పెట్టాలని ఎందుకు కొద్దిగా మళ్ళీ ఫీల్ అయిపోవడం, హర్ట్ అయిపోవడం, బాగా సెన్సిటివ్ లాగా ఉంది. మరీ ఇంతలా ఉంటే పనికిరాదు, కొద్దిగా రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేస్తే బెటర్. ఎనీవే ఓటింగ్ అయితే ఖచ్చితంగా మంచిగానే పడుతుంది ఫస్ట్ ప్లేస్. అయితే సంజన కూడా తర్వాత అప్రిషియేట్ చేయడంతో చాలా బాగా ఆడారు, మనస్ఫూర్తిగా పెట్టారు, మనస్ఫూర్తిగా వండుతున్నారు కనుక ఎంత టేస్ట్ వస్తుందని చెప్పడంతో ఫుల్ ఖుషి అయిపోయారు భరణే అండ్ తనూజ. ఎందుకంటే ఆ ఒక్క కాంప్లిమెంట్ కోసం గత వారం నుంచి వాళ్ళు అంత కష్టపడి వాళ్ళు ఎవరు ఏం చెబితే వండితే కనీసం పట్టించుకునే దేక పరిస్థితి కూడా లేకపోగా వంకలు వెతుకుతూ ఉండడంతో ఎవరికైనా పెయిన్ ఉంటుంది. ఇప్పుడు తనుజలక ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, కింద మీద పడి రకరకాలుగా పనులు ఒత్తిడిలో ఉన్నా సరే వంట చేసి పెట్టిన తర్వాత వెళ్ళి వంకలు పెడితే ఫీల్ అవుతారు. ఒకే ఒక కాంప్లిమెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది బాగుంది, చాలా బాగుంది, అబ్బా ఎంత బాగుండేవో ఆ ఒక్క మాట కోసమే పరితపించిపోతారు కదా. అట్టగా తనూజ కూడా ఈరోజు ఆ సంజన వచ్చి చెప్పిన తర్వాత ఖుషి అయింది. ఈ రెండో ప్లేస్లో ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. ఈ తనూజ గురించి ఇమ్మాన్యుయల్ గురించి మనం ఎక్స్పెక్ట్ చేసిందే, వీళ్ళు కొద్దిగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఉంది కనుక మంచి ఓటింగ్ ఉంటుందని అది ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ ఇమ్మాన్యుయల్ కూడా 19 నుంచి 20% వస్తుంది. నిన్న అతనికి అన్యాయం జరగడం, అతని బాధను వ్యక్తపరచడం, ఆయన మిస్టేక్ ఉన్నా సరే ఆయన కూడా చెక్ చేసుకోవాలి. టాస్క్లు ఆడేటప్పుడు ఎలక్ట్రిక్ షార్ప్గా ఉండాలి. కానీ సంచాలకుడు చూసుకుంటాడు కదా అనే లెక్క ఉద్దేశంతో కావచ్చు, సంచాలకుడి విషయంలో అయితే ఇతని విషయంలో ఖచ్చితంగా బ్లండర్ జరిగిపోయింది. నో డౌట్, ఎవరు అవునన్నా కాదన్నా బ్లండర్ జరిగిపోయి. ఇద్దరికి చెప్పేటప్పుడు ఇతనికి ఎందుకు చెప్పలేదు, అంతా అయిపోయినాక అప్పుడు చెప్పడం ఏంటి? దాని గురించి నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో కూడా క్లియర్గా చెప్పా. అక్కడ ఆయనే ఒప్పుకుంటున్నాడు మనీష్, మరి అది కూడా నా గేమ్ ఏంటో చూపిద్దామని ఒక కామనర్ ద్వారా సెలబ్రిటీని గెలిపించాను, అది ఎట్లా చేస్తాడు, ఆ ప్యాటర్న్ చేశానని చెప్పి సంచాలకుడిగా గేమ్ ఆడించాలి తప్ప నువ్వు ఆడడం ఏంటి గేమ్? సో అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళ ఎమోషన్స్తో ఇప్పుడు మళ్ళీ తర్వాత అపాలజీస్ చెప్పాడు, అందరికీ వివరణ ఇచ్చుకుంటున్నాడు. ఇందాక లైవ్లో డిస్కషన్లో శ్రీజతో కూడా చెబుతా ఉన్నాడు. శ్రీజ కూడా సేమ్ ఇదే పాయింట్ అడిగింది, నువ్వు ఆ మాట లాస్ట్లో అన్నావేంటి, అది సంచాలకుగా ఫెయిర్ అనిపించుకోదు కదా, ఒక కామనర్తో సెలబ్రిటీని గెలిపించడానికి నా ప్యాటర్న్ మార్చని ఇది నా గేమ్ అంటున్నావు కదంటే నేను రకరకాల వివరణలు ఇస్తున్నాడు. కానీ ఓవరాల్గా సరే ఓటింగ్ విషయంలో అవన్నీ మళ్ళీ డైవర్ట్ అవుతుంది, వేరే వీడియోలో టాపిక్ అంతా మాట్లాడుకుందాం. అన్యాయం జరిగింది అనేది ఇమాన్యుయల్ విషయంలో సానుభూతి అయితే వర్కౌట్ అవుద్ది, మంచి ఓటింగ్ జరుగుతుంది. ఇక 3 సంజన అసలు ఫస్ట్ వీక్ వికెట్లో ఆశా షైని ఈవిడ అనుకుంటే ఫస్ట్ వీక్ కెప్టెన్ అయిపోయి ఒక రికార్డు క్రియేట్ చేసేసి సంజన సీజన్ 1 కన్నడ బిగ్ బాస్లో 2013లో ఫస్ట్ వీక్ వెళ్ళింది, రెండో వారం అవుట్ అయిపోయింది. సో ఇక్కడ కూడా అట్లాగే ఉంటుందంటే అవి ఏం లేవు, ఆ పప్పులు ఇక్కడ ఉడకో, నేను ఇక్కడ చెలరగిపోతున్న మీదుగా కంటెంట్ క్రియేట్ చేస్తుంది, బ్రహ్మాండంగా ఆటంతా ఆడతా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుంది, నో డౌట్. ఈవిడికి ఇంకా కెప్టెన్సీ పవర్, డమ్మీ కెప్టెన్ చేసేస్తున్నాడు బిగ్ బాస్ అని చెప్పేసి ఇప్పటికే నేను మన జర్నలిస్ట్ అదిస్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తాను, చూడడం వల్ల చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఆవిడికి కంటెంట్ ఎంత క్రియేట్ చేయాలో అంత పిండుకోవచ్చు. అలాంటిది ఆవిడకి డమ్మీ పీస్లకు చేసేస్తే వానర్స్ అంతా మేము వానర్స్ అని ఊరికే నామకే వాస్తవం చేసేస్తున్నారు. ఇంకా ఆట నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే కంటెస్టెంట్ మరి వీకెండ్ నాగార్జున వచ్చైనా సరే ఈ మాట చెబితే
ఆవిడకి సూపర్ పవర్స్ ఉన్నాయి, స్పెషల్ పవర్స్ ఉన్నాయి. కెప్టెన్ అంటే ఇది అది అందరికీ కెప్టెన్ అమ్మ, టెనెంట్స్కి వానర్స్కి కాదు. మీరేది మాకంటే నువ్వేం పెద్ద ఎక్కువ కాదు, పైగా మేమే పర్మనెంట్ వానర్స్, నువ్వే టెంపరీ వానర్ మరి ఇంకా తక్కువగా చూస్తాను. కెప్టెన్ అయ్యి ఉపయోగం లేకుండా పోయింది. అది కూడా మంచిదో ఒక రకంగా ఆవిడకి. అయితే ప్రస్తుతానికి మంచి ఓటింగ్ జరిగింది. ఇక అసలు ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఉన్నది ఎవరు ఓటింగ్ అంటే సుమన్ శెట్టి. ఆయన నుంచి వస్తున్న కంటెంట్ చూస్తే అస్సలు లేదు, కానీ 12-14% ఓటింగ్ జరుగుతుంది. ఇది ఎట్లా జరుగుతుంది? కంటెంట్తో కనెక్ట్ అయిపోయారు, ఎమోషనల్గా పండిపోయినాయి. నామినేషన్లో పాయింట్లు అదరగొట్టేసాడు, ఎక్కడే కదా కనెక్ట్ అయ్యేది. నామినేషన్లు ఎవరు పర్ఫెక్ట్గా పాయింట్లు పెట్టారు, ఎవరు అవతల వాళ్ళని ఊరికే బ్లేమ్ చేసి ట్రిగ్గర్ చేశారంటే వీళ్ళు టార్గెట్కి గురవుతారు. అట్లా నామినేషన్లో అప్పుడు అదరగొట్టేసిన పాయింట్లు పెట్టలేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, పోనీ ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆయన కంటెంట్ అంటూ లేదు, ఒక ఎమోషనల్గా సీన్ ఒకటి పండింది లేదు. కానీ ఓటింగ్ చూస్తే 12-14% అంటే ఏం జరుగుతుంది? ఒక మెసేజ్ కూడా పెట్టండి మీకేమనిపిస్తుందో. అలాగే కానీ పిఆర్ సెటప్ చేసుకుంటాడో అర్థమైతే ఉంది క్లియర్గా. మరి చూద్దాం ఈసారి బిగ్ బాస్ ఓటింగ్లో ఎట్లాగా ఈ ఐపీ అడ్రస్లతో అవన్నీ కూడా చూస్తారు, చెక్ చేస్తారు. గంపగుత్తుగా ఒకే చోటు నుంచి పడిపోతే పంపించేస్తారు. నాకు బజ్ అయితే నడిచింది. ఇక ఎలిమినేషన్ ఎపిసోడ్ ఒక వీడియో చేస్తా కదా, అందులో ఫుల్ క్లారిటీ ఇస్తా. ప్రస్తుతానికైతే నాకు తెలిసి అధికారికంగా ఓటింగ్ ప్రకారం అయితే అతను తక్కువలోనే ఉండాలి. మరి అన్అఫిషియల్ అయితే మంచిగానే జరుగుతుంది. తర్వాత రాము రాధులకు 9% ఓటింగ్ అయితే జరుగుతుంది. నేను టాస్క్ అయితే అదరగొట్టేస్తాడు. అతను కూడా సింగర్గా, ఫోక్ డాన్సర్గా మంచి ఫ్యాన్స్ ఉన్నారు కనుక సేఫ్ జోన్లో ఉన్నాడు, మంచిగా ఉంది. ఇతను నెగిటివిటీ తెచ్చుకోవట్లే. అలాగని సింపతి కానీ పాజిటివిటీ అంటే నేను టాస్క్లో ఎఫర్ట్స్ అయితే కుమ్ముపడేశాడు. టాస్క్ గెలిచింది శ్రేయజ, కెప్టెన్ అయింది సంజయ్ అయినా సరే అబ్బాబా అలాగే ఆడాడే అని ఒక అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఇక 6వ ప్లేస్లో డీమాన్ పవన్. కామనర్స్ అందరిలోకి కొద్దిగా ఆచితూచి మాట్లాడుతున్నది, కొద్దిగా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తున్నది. ఒక పులిహోర కలపడం విషయంలో పక్కన పెడితే బెటర్గానే ఉంది. వచ్చినప్పుడు కంటే కాస్త కోస్త పర్వాలేదు, ఇతరే బెటర్ కదా అని ఫీలింగ్ అయితే, వైబ్రేషన్ అయితే వస్తూ ఉంది. ఇంకా దముశ్రీజ ఆటలు టాస్కులు అన్నీ ఇచ్చి పడేసిన ఆ పాయింట్ల దగ్గరికి వస్తే కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతుంది. కానీ ఇతడు బ్యాలెన్స్డ్గా ఆ నామినేషన్లో అప్పుడు డిఫెండ్ చేసుకోవడం కావచ్చు, అన్నీ లెక్క మీద వెళ్తూ ఉంది, పర్లా. అలాగే తర్వాత నేను చెప్పే కదా స్టార్టింగ్లో, వీళ్ళు వస్తే ఊపేస్తారు, షేక్ అయిపోద్ది, అది అయిపోద్ది, ఇది అయిపోద్ది అనుకున్న వాళ్ళ కంటెస్టెంట్లో రీతు చౌదరి ఒక ఆమె. భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉండే, ప్రతి సీజన్లో వస్తుంది, ఆవిడకి ఫ్యాన్స్ ఉన్నారు, ఏదో కంటెంట్ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ వస్తుంది, ఆడియన్స్ ఓట్లు గుద్దేస్తారనే హైప్ అయితే వచ్చింది. బట్ తీరా చూస్తే డేంజర్ జోన్లో ఉంది. 5% ఓటింగ్ అంటే పెద్ద ఓటింగ్ ఏం కాదు ఇది. ఎందుకంటే ఆ తర్వాత బాటమ్ 3లో ఈ అమ్మాయి కూడా ఉంది, రీతు చౌదరి, 5%. ఆ తర్వాత ఇంకా సృష్టి వర్మ ఒక 3% ఉంటే, ఆ ఫ్లోరా షైని కంప్లీట్గా బాటంలో కేవలం 2% ఉంది. సో మరి ఖచ్చితంగా ఆ ఫ్లోరా షైని అయితే నేను పుష్పక విమానం అని అంట. మూకీ సినిమా కదా, ఓన్లీ యాక్షన్ తప్ప డైలాగులు ఉండవు కదా. సినిమా మంచి సినిమా, సూపర్ హిట్ కదా, అట్లాగే ఉంది ఈవిడ. సో ఎక్కువ శాతం ఫ్లోరా షైని ఆవిడ దాటితే సృష్టి వర్మ, వీళ్ళిద్దరి మధ్య ఎలిమినేషన్ నో డౌట్. రీతు చౌదరికి అయితే ఈ వారానికి పర్వాలే, వీళ్ళిద్దరితో పోల్చుకునే కంటెంట్ వస్తుంది, 4 రోజులు ఉంటే కంటెంట్ ఇస్తుంది, నో డౌట్. అలాగే ఇంకా ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన 2 ఛానల్స్ న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇందులో ఓటింగ్ అనాలిసిస్, రివ్యూస్, ప్రోమో అనాలిసిస్, అట్లాగే అందులో స్పెషల్ వీడియోలు. ఇప్పుడు కెప్టెన్సీ డమ్మీ పీస్ ఎట్లా చేసేస్తారు బిగ్ బాస్, ఆవిడకి పవర్ ఇస్తే ఎలా చెలరేకపోతే ఇట్లా స్పెషల్ వీడియోస్, ఇంకా స్పెషల్ అనాలిసిస్, లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి జర్నలిస్ట్ సజెషన్లు ఎట్లా వస్తూ ఉంటాయి కనుక 2 ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని, అట్లాగే ఇన్స్టా అకౌంట్స్ అవి డిస్క్రిప్షన్లో ఉంటే వాటిని కూడా ఫాలో అవ్వండి.